హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షం దాని తాలూకు బీభత్సం ప్రస్తుతం పరిస్థితి పూర్తి వివరాలను అందించేందుకు మా కరెస్పాండెంట్ సిద్ధేశ్వర్ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సిద్ధేశ్వర్, ఏంటి పరిస్థితి? వర్ష బీభత్స ప్రభావం ఎట్లా ఉంది? ప్రస్తుతం వాహనాలు అంతా కూడా జామ్లో ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న కండిషన్, ఎలాంటి మూమెంట్ ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనుశ్రీ, పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా ట్రాఫిక్ మయమైపోతుంది. మనం చూస్తున్నాం రెడ్ సిగ్నల్స్ అనేటువంటి మెయిన్ ఏరియాస్లో పూర్తిగా రెడ్ జోన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు లక్డీపా పూల్ సెంటర్ పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే అటు ఈఎస్ఐ వరకు చూసినట్లయితే కంప్లీట్ జామ్ అయిపోయింది. ఇటు మెహదీపట్నం దగ్గర నుంచి చూసినట్లయితే గచ్చిబౌలి వరకు కూడా స్ట్రెచ్ అంతా కూడా పూర్తిగా కనిపిస్తుంది మనకు ట్రాఫిక్ జామ్ అనేటువంటిది. రైట్ ఫ్రమ్ లక్డీకా పుల్ టు మెహదీపట్నం, టోలీ చౌకీ అండ్ దేర్ ఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ మనం చూస్తే కంప్లీట్ రెడ్ లైన్ అనేది కనిపిస్తోంది. అటు చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వరకు స్ట్రెచ్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేటువంటిది కనిపిస్తోంది. అండ్ ఇఫ్ యూ సీ లక్డీకాపుల్ స్టేడియం, లక్డీకాపుల్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇటు జీవికే వన్ మాల్ కానివ్వండి, పంజాగుట్ట కానీ, అండ్ ఆల్సో ఇటు అమీర్పేట్ స్టేషన్ టు ద స్ట్రెచ్ ఆఫ్ ఇట్ ఈఎస్ఐ హాస్పిటల్ వరకు కూడా కంప్లీట్గా ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడికక్కడ స్తంభించిపోయి కనిపిస్తుంది. 4 వీలర్స్ 2 వీలర్స్ ఈవెన్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ట్రాఫిక్లో చిక్కుకొని నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అనమాట. సో కంప్లీట్గా చూసినట్టు ఎల్వి ప్రసాద్ మార్గ్ కూడా కంప్లీట్గా ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడికక్కడ స్తంభించిపోయిందనమాట. సో మెయిన్ కూడలు ఏవైతే ఉన్నాయో, సో ఎల్బీ నగర్ కూడలు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఎల్బీ నగర్ టు ఈ రోడ్ చూసినట్లయితే ఇది కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయింది. దిల్సుఖ్ నగర్ సిగ్నల్స్ దగ్గర కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో హార్ట్ ఆఫ్ ద సిటీ చెప్పుకోవచ్చు మనం లక్డీకాపుల్ స్టేషన్ నుంచి ఇటు మెహదీపట్నం, అండ్ ఆల్సో మెహదీపట్నం దగ్గర నుంచి చూసినట్లయితే టోలీ చౌకీ టువర్డ్స్ టు గచ్చిబౌలి కంప్లీట్గా ట్రాఫిక్ జామ్, అండ్ ఆల్సో లక్డీకాపుల్ టు అమీర్పేట్, పంజాగుట్ట, ఈఎస్ఐ హాస్పిటల్ వరకు కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో చందానగర్ దగ్గర చూసినట్లయితే అక్కడి నుంచి మళ్ళీ ట్రాఫిక్ జామ్ టువర్డ్స్ లింగంపల్లి వరకు కనిపిస్తుంది అనమాట. సో వెహికులర్ మూవ్మెంట్ అనేటువంటిది ఎక్కడెక్కడ స్టాప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఉప్పల్ చూసినట్లయితే మెట్రో స్టేడియం దగ్గర ఉండేటువంటి జంక్షన్ పాయింట్ కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ఉప్పల్ కూడెల దగ్గర నుంచి చూసినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ వరకు అక్కడ కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఎన్జిఆర్ఐ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్ట్రెచ్ అంతా కూడా మెట్రో స్ట్రెచ్ అంతా కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సికింద్రాబాద్లో చూసినట్లయితే ఎస్పీ రోడ్ కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. టువర్డ్స్ బేగంపేట దగ్గర నుంచి సికింద్రాబాద్ స్ట్రెచ్ అంతా కూడా మళ్ళీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కూడలలో మెయిన్గా చూసినట్లయితే చాలా వెహికల్ ట్రాఫిక్ కనిపిస్తుంది, ముందుకు కదలలేని పరిస్థితి కనిపిస్తుంది వెహికల్స్ అయితే. అండ్ కనెక్టింగ్ రోడ్స్ కూడా చూసినట్లయితే చాలా వరకు చూసినట్లయితే అమీర్పేట్ కనెక్టింగ్ రోడ్స్ కానివ్వండి, అండ్ బేగంపేట్ కనెక్టింగ్ రోడ్స్ కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏంటంటే ఇంకా ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళట్లేదు కూడా, చాలామంది కాస్త డిలే అయిన తర్వాత వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కంప్లీట్గా వాళ్ళు కూడా ఆఫీసెస్ నుంచి స్టార్ట్ అయితే ఈ ట్రాఫిక్ అనేటువంటి డబ్బులు అయ్యే పరిస్థితి ఉంది. సో యూఆర్ సీయింగ్ జస్ట్ ఓన్లీ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ ట్రాఫిక్ మూవ్మెంటే ఇంత గణనీయంగా ఉంది. ఇంకా చాలా వరకు చాలామంది ఆఫీసులోనే ఉన్నారు. ట్రాఫిక్ తగ్గాక మేబీ 11 o'clock తర్వాత వెళ్దాం అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. సో యూ కెన్ సీ ఎక్కడికెక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి కానీ రివ్యూ మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్గా ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అలర్ట్గా ఉన్నాయి. ఏ ప్రమాదం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ కానీ వెహికులర్ మూవ్మెంట్ అయితే చాలా దారుణంగా ఉంది. గతంలో చాలాసార్లు చూసాం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్రాఫిక్ జోన్ అని చెప్పొచ్చు. సో యూ కెన్ సీ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర చూసినట్లయితే ఈవెన్ కంప్లీట్ స్ట్రెచ్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర స్టాచ్యూల కిలోమీటర్స్ కొద్ది టువర్డ్స్ ఓల్డ్ ముంబై హైవే మొత్తం జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి హైటెక్ సిటీ మెయిన్ రోడ్ చూసినట్లయితే కంప్లీట్గా ఐక్య సర్కిల్ ఎంత వెహికల్ ట్రాఫిక్ ఉంటుందో అలాంటిది ఈ సిచ్యువేషన్లో ఇంకా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ పరిస్థితి కనిపిస్తుంది. మైండ్ స్పేస్ యూ కెన్ సీ ఐటీ వాళ్ళు 7 o'clock 8 o'clock నుంచి స్టార్ట్ అవుతారు. ఇట్స్ నౌ 9:30 పైన అవుతోంది, అయినా కూడా ఇప్పటికి కూడా కంప్లీట్గా రెడ్ జోన్లోనే ఉంది. సో హోప్ఫుల్లీ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేటువంటిది మేబీ 11 అవుతుందా, 11:30 అవుతుందా, 12 అవుతుందా అనేటువంటిది హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, థ్యాంక్ యూ సిద్ధేశ్వర్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. దాదాపు 6ంటికి ఇళ్లకు బయలుదేరిన వాళ్ళతోటే రోడ్లు ఇంకా క్లియర్ అవ్వని కండిషన్, ట్రాఫిక్ అంతా ఇలా స్తంభించిపోయింది. ఒక పాయింట్ 2 to 10 షిఫ్ట్ ఉన్న వాళ్ళు 10ంటికి రిలీవ్ అయ్యి ఇళ్లకి వెళదాం అనుకున్న వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందనింది మన ఊహకు అందదన్నమాట. ఈ రాత్రంతా కూడా వర్షం కొనసాగే ప్రమాదం ఉంది, తెల్లవారుజాము వరకు కూడా వర్షం పడుతుంది అని అధికారులు అలర్ట్ జారీ చేస్తూ ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని మాత్రం సూచిస్తున్నాం.